హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నా మనసులోని మాట చెప్తున్నా, నా ఆవేదం. ఈ టచ్ ఫోన్ వచ్చినప్పటి నుంచి జనాలంతా చెడిపోతున్నారు. యువకులైతే విపరీతంగా టచ్ ఫోన్ తీసుకొని మూలాలు కూక్కొని చదువు పక్క పెట్టి టచ్ ఫోన్ తీసుకొని అడ్డమైన వీడియోలు చూస్తున్నారు. అందులో ఏం చేయాలా అది అర్థమైతే జనాలకు. ఇట్లా చేస్తే ఎట్లా మీరు రెండు కళ్ళతోటి ఇట్లా అందమైన చూస్తే ఆనందం కలుగుతుంది. ఎటుకూడక యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉందని అడ్డమైన చూడకండి, చెడిపోతారు. ఎందుకంటే ఈ రెండు కళ్ళతో మంచి చూస్తే మంచి బుద్ధులు వస్తాయి, చెడు చూస్తే చెడు బుద్ధులు వస్తాయి. ఈ తరం పూరలు చాలా విపరీతంగా చెడిపోతున్నారు. దయచేసి అలాంటి వీడియోలు పెట్టకండి, చూడాల్సి వస్తుంది. మీకు కూడా పిల్లలు ఉంటారు ఇంట్లో, అలాంటి పెట్టకండి, చెడిపోతారు సుమా. అలాంటి పెట్టకండి. మన బ్రహ్మంగారు అన్నారు, అది నిజమై తట్టుంది, పాపం పండుతుంది. ఈ టచ్ ఫోన్ వచ్చినప్పుడు అయితే, ఈ టచ్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా విపరీతంగా పాపాలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకురా ఈ కాలము, పోయే కాలము, కొన్ని రోజుల దునియారు. ఇది అడ్డమైన పెట్టకండి. మీరు చెడిపోయిందని జనాలను చెడిపకండి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, యువకులు చెడిపోతున్నారు, అమ్మాయిలు చెడిపోతున్నారు. కాలేజీ పోతున్నారు, ఉట్టిగా కాలేజీ కానీ పోయి ఎక్కడెక్కడ పార్కులు బాగుండి తిరుగుతున్నారు, వాళ్ళు చెడిపోతున్నారు. ఇవన్నీ మంచి వీడియోలు పెట్టండి. ఈ టచ్ ఫోన్ వచ్చినప్పటి నుంచి సినిమా థియేటర్లు కూడా సరే పనిచేస్తలేవు. ఇంకా ఇవే సినిమా థియేటర్లు అయిపోయినాయి. పోతున్నావు ఇట్లా జంగాల పంట వచ్చి కూకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకురా బాబు, మంచి వీడియోలు పెట్టండి. మీకు కూడా అమ్మ నాన్న లేరా? మీకు ఎవరు చెప్పరా ఇలాంటి వీడియోలు తీస్తే, ఇలాంటి పెడితే సిగ్గు శరం అనిపించదా? తల్లిదండ్రులు లేరా మీకు? వాళ్ళు చెప్పరా, బుద్ధి చెప్పరా, పెద్దోళ్ళు చెప్పరా? ఆడవాళ్ళకు కూడా సిగ్గు శరం లేదు. వాళ్ళు ఎట్లా తీస్తారో ఏమో, మీ అమ్మ నాన్న ఎట్లు, మీ అన్నదమ్ములు, మీ మొగుళ్ళు ఎట్లా ఒప్పుకుంటారేమో. కొంచెం మంచి వీడియోలు తీయండి. జనాలను, యువకులని మొత్తము మనం చెడిపోకండి. చెడిపేస్తే రేపు నువ్వు చెడిపోతావు, నీ పిల్లలు చెడిపోతారు. మంచి వీడియోలు పెట్టండి. మీకు తప్పుంటే క్షమించండి నేను చెప్పే మాటలు. ఎటుకొడుక లైకుల కోసమా అడ్డమైన వీడియోలు తీయడం? అరే లైకులు రాకున్నా సరే, కానీ అట్లా బేకార్ తీయకండి. లైకుల కోసము పెట్టుకొడుక ఒళ్ళు చూపెట్టుకోమన్నారా? అన్నీ చూపెట్టమన్నారా? లైకుల కోసం లైకులు రాకున్నా సరే మంచి వీడియోలు తీయండి, కానీ జనాన్ని చెడిపోయకండి. మీరు చెడిపోయినారని అందరిని చెడిపోయకండి. ఇప్పటికే పాపాలు ఎక్కువైపోయినాయి. పోయే కాలం వచ్చేస్తుంది. లోకం కరువు కాలం వస్తుంది, భూకంపం వస్తుంది. ఇట్లా పాపాలు చేయకండి. మంచి వీడియోలు తీయండి. మనం ఇంగ్లీష్ వాళ్ళం కాము, ఇది ఇండియా. మంచి వీడియోలు తీయండి. ఈ యూట్యూబ్ వానికి బుద్ధి లేదు, ఇన్స్టాగ్రామ్ వానికి బుద్ధి లేదు. ఇలాంటి గలీజ్ వీడియోలు పెడితే కట్ చేయాలా. సినిమాలో ఏదైనా చూపిస్తే గలీజ్ది కట్ చేస్తారు. ఇట్లా యూట్యూబ్లో కూడా అలాంటి గలీజ్ వీడియోలు వస్తే కట్ చేయాలా, ఇన్స్టాగ్రామ్లో వస్తే కట్ చేయాలా. వాళ్ళకు బుద్ధి లేదు. అరే జనాలను చేడిపేస్తారా బాబు మీ బిజినెస్ కోసం? ఎందుకురా బాబు, మంచి వీడియోలు వస్తేనే పెట్టండి. వేరే గలీజీ వస్తే కట్ చేయండి సార్. జనాలను ఎందుకు చెడిపేస్తున్నారు మీరు? ఇలాంటివన్నీ ప్రభుత్వం పట్టుకోవాలి. ఇవన్నీ ఇలాంటి గలీజ్ ఉన్నాయనుకో కట్ చేయించారా. మంచి అయితేనే రిలీజ్ చేయండి, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. అడ్డమనే పెట్టి జనాన్ని చంపకండి, జనాన్ని చెడిపోయకండి. ఇప్పటికే ఒక్క యువకులంతా కలిసి ఒంటరికి పోయి అమ్మాయిలన్నీ రేప్ చేస్తున్నారు. మేము చూస్తూనే ఉన్నాం, పేపర్లో చూస్తున్నాం, యూట్యూబ్లో వింటున్నాం. మంచి పెట్టండి. ఎందుకు కామాన్ని రెచ్చగొడుతున్నారు? ఎందుకు జనాలకు తెలియనోళ్ళకు మీరు నేర్పుతున్నారు ఇవన్నీ? జాగ్రత్త సుమా. రేపు నీకు కూడా బిడ్డలు ఉంటారు, కొడుకులు ఉంటారు. జాగ్రత్త. మంచి వీడియోలు తీయండి, జనాన్ని చెడపకండి. మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి. మీ గంట రాజా.